హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో, మరి ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదవడం కరెక్టేనా? అంటే ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణలో చదివినట్లయితే వాళ్ళకి వసతి దీవెన, విద్యా దీవెన అంటే ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ ఈ 2 వస్తాయా? వచ్చినట్లయితే ఎలా వస్తాయి? సో, ఎక్కడ అప్లై చేసుకోవాలి? సో, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో అనే కాదు, ఇంకా మీకేంటంటే ఒక 5 వీడియోస్ వరకు ఎక్స్‌టెండ్ చేసి ఒక్కొక్క వీడియోలో క్లారిటీ ఇస్తూ ఉంటాను. సో, ప్రాసెస్ ఏంటి? ఎలా ఉంటుందని జెప్పేసి. సో, ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఏంటంటే మీకొక బేసిక్ ఇంట్రో కింద అంటే మీరు ఏపీ స్టూడెంట్స్ అయ్యుండి తెలంగాణలో చదవచ్చా? చదివినట్లయితే స్కాలర్‌షిప్ అమౌంట్ వస్తుందా? వస్తే ఎలా అప్లై చేసుకోవాలి? స్కాలర్‌షిప్‌తో పాటు విద్యా దీవెన, వసతి దీవెన అమౌంట్స్ కూడా వస్తాయి. ఈ 2 వస్తాయని చెప్పేసి తెలుసుకుందాం. సో, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి అందరికీ వస్తుందని చెప్పి కూడా మాట్లాడుకుందాం. ఓకే. సో, అయితే ఇవన్నీ మాట్లాడుకునే ముందు చిన్న అప్డేట్ ఏంటంటే, చిన్న అనౌన్స్‌మెంట్ అండి. మన యూట్యూబ్ ఛానల్‌లో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ వీడియోస్ అయితే వస్తున్నాయండి. సో, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పడం జరుగుతుంది కాబట్టి, సో, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదవడం కరెక్టా కాదా అని అయితే అడుగుతున్నారు. సో, ఫస్ట్ చదవచ్చా? చదవకూడదా? చదవకూడదా? అడుగుతున్నారు. మీరు టీఎస్ ఎంసెట్, టీఎస్ ఈసెట్ ఇదే విధంగా టీఎస్ సంబంధించిన ఐసెట్ ఇవి ఉంటాయి కదా! సో, ఈ ఎప్సెట్ ఈ విధంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో, మీరు టీఎస్‌కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది కదా! టీఎస్‌కి సంబంధించిన ఎంసెట్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఉంటది కదా! సో, ఆ క్వాలిఫైడ్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే ఏపీ ఎంసెట్ కాదండి. టీఎస్ ఎంసెట్. టీఎస్ ఎంసెట్ గానివ్వండి, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీ సెట్, ఐసెట్ ఉంటాయి కదా! సో, లాస్ట్ సెట్ ఇలా ఏదైనా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైనా సరే, మీరు తెలంగాణకి సంబంధించి క్వాలిఫై అయినట్లయితే అక్కడ మీరు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు సీట్ అయితే వస్తది. అలాట్ అయితే అవుతది. అక్కడ మీరు జాయిన్ కూడా అవ్వచ్చు. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అవ్వకూడదా? అనుకున్నట్లయితే ఫుల్ క్లారిటీ అండి. మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ కూడా మీకుండదు. బట్ ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ జాయిన్ అయిపోతాం బాగానే ఉంది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు వస్తాయా లేదా అడుగుతున్నారు. అయితే గత 5 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే 90% స్టూడెంట్స్‌కి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంట్ పడలేదు. మీకు అర్థమవుతుంది కదా! ఏపీ స్టూడెంట్స్ తెలంగాణకెళ్ళి చదివినప్పుడు అక్కడ 90% స్టూడెంట్స్‌కి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంటే పడలేదు. కంప్లీట్‌గా పడలేదు. 4 ఇయర్స్ అయితే 4 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ వసతి దీవెన డబ్బులు పక్కన పెట్టండి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులే చాలా అంటే చాలా మంది స్టూడెంట్స్‌కి పడలేదు. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు వెళ్ళాలా? వెళ్ళకూడదా? అని ఒక ఐడియా మీరే అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి అక్కడికెళ్లారనుకోండి, అక్కడ, ఇక్కడ సచివాలయంకి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ సంబంధించిన ఏవైతే ఆఫీసులుంటాయో వీటి చుట్టూ తిరగాలి. అక్కడ కాలేజీ వాళ్ళు కూడా అటెండెన్స్ అనేది డైరెక్ట్‌గా మళ్ళీ ఈ మన స్టేట్‌కి సంబంధించిన ఆఫీసెస్‌కి పంపిస్తూ ఉండాలి. సో, ఆ అటెండెన్స్‌ని వీళ్ళు కాలిక్యులేట్ చేసుకొని ఎందుకంటే 75% కన్నా బిలో ఉంటే మీరు ఇనెలిజిబుల్ కాబట్టి, మీకు ఆ ఇనెలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నీ మీకు ఏపీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, లైక్ ల్యాండ్ గానివ్వండి, ఫోర్ వీలర్ గానివ్వండి, సో, రేషన్ కార్డ్ ఇన్‌కమ్ ఏమైనా పెరిగినా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో, 2 మిస్ మ్యాచ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. మీరు ఏపీలో ఉండి, ఏపీలో చదువుతున్నప్పుడు మీకింత ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చదువుతారు. వాళ్ళందరికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో ఎప్పటికప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తూ ఉంటది. నిధులనేవి రిలీజ్ చేస్తూ ఉంటది. పద్ధతులొస్తూ ఉంటాయి. జీవోలొస్తూ ఉంటాయి. బట్ మీరు తెలంగాణలోకెళ్ళినప్పుడు ఎవరు కూడా అంతలా మిమ్మల్ని క్యాచ్ చేయరు. మిమ్మల్ని పట్టుకోరు. అంటే మీకు గైడెన్స్ ఇవ్వరు. మీకు సంబంధించిన జీవోలు గవర్నమెంట్ పట్టించుకోదు. మీకు సంబంధించి ఆఫీసులనేవి ఉండవు. ఈ ప్రాబ్లమ్స్‌కి సాల్వ్ జేయడానికి.
అయితే ఎవరు మరి తెలంగాణకి వెళ్లి చదువుకోవచ్చు అనుకున్నట్లయితే మీకు సీట్ అది ఫ్రీ సీట్ అనేది వస్తదండి. బట్ ఇయర్లీ ఫీజనేది అందరికీ దొరకవు. ఎక్కడో చాలా లక్కుంటే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ మీ సచివాలయాలు బట్టో, వాటిని బట్టో కనెక్ట్ అయ్యి అంటే మీ అకౌంట్‌లో పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పడుతున్నాయి గదా! సో, ఇప్పటి వరకు పడుతున్నాయి. బట్ ఫ్యూచర్‌లో ఏంటంటే కాలేజీ అకౌంట్‌లకి డైరెక్ట్‌గా డబ్బులు పంపిస్తారు కాబట్టి, మరి ఇప్పటికైతే గవర్నమెంట్ అంటే గత 5 ఇయర్స్‌లో ఏంటంటే, మీ సొంత అకౌంట్‌లోనే పడేవి కాబట్టి, మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ అయ్యి, మీరు గాని ఒకవేళ అంతా కనెక్షన్స్ అంతా కరెక్ట్‌గా ఉన్నట్లయితే, మీకు పడేవి మీరు ఏవైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులుంటాయి గదా! సో, మీ చదువుతున్న క్వాలిఫికేషన్‌ని బట్టి ఇస్తారు. అయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళు బేస్ చేసుకొని ఇస్తారా? అంటే తెలంగాణ ఫీజ్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని ఇస్తారా? ఏపీ ఫీజ్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని ఇస్తారా? అంటే ఏపీ ఫీజ్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతది. మీకు అర్థమైందా? సో, దీన్ని బట్టి ఏంటంటే తెలంగాణలో చదవచ్చా ఏపీ స్టూడెంట్స్ అంటే మీకు ఒకవేళ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పడినా, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పడకపోయినా సరే, మేము తెలంగాణలోనే చదవాలనుకుంటున్నాం. తెలంగాణలోనే ది బెస్ట్ కాలేజ్ ఉంది. తెలంగాణలో చదవడం మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నప్పుడు, తెలంగాణ వెళ్లి చదవడం తప్పులేదు. చూడండి గుర్తుపెట్టుకోండి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు పడినా, పడకపోయినా, మేము వసతి దీవెన డబ్బులు పడినా, పడకపోయినా సరే, మేము అక్కడికెళ్ళి చదువుకోవడం మాకు ఇంపార్టెంట్ అంటే ఎళ్లి చదువుకోండి. మేము పూర్తిగా డిపెండెడ్ ఆన్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనుకున్నట్లయితే, మీకు అక్కడికి వెళ్ళడం అంత రికమెండెడ్ కాదు. ఓకే. దీంతో పాటు ఏనుకున్నట్లయితే అక్కడ ఇక్కడే ముందు క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్నోళ్ళకే ఏపీలో ఉన్నోళ్ళకి ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు పడతదో దిక్కు లేదంటే, మీరు ఎక్కడికో ఎళ్ళిపోయి అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు పడతదని నాకు కామెంట్స్ చేసినంత మాత్రాన ఎవరికుంటది? ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేదు. నిజం చెప్పాలంటే అసలు ఇది రిస్కీ వీడియో. రిస్కీ వీడియో అంటే చేయకూడదసల. అసలది ఈ ఈ జోనర్‌ని టచ్ చేస్తే ఎవడో చూస్తాడో చూడడో కూడా నాకు తెలీదు. బట్ ఏంటంటే కామెంట్స్ వచ్చాయి కాబట్టి నేను మీకు వీడియో చేసి పెట్టాను. నాకు అవసరం కూడా లేదసలే. ఈ వీడియో చేద్దామని అసలు నాకు ఏ రోజు థాట్ కూడా రాలేదు. మీ కామెంట్స్ చూసి నాకు థాట్ వచ్చి చేశానిది. సో, ఏంటంటే మీకు నేను రికమెండ్ చేసేదేంటంటే మీరు తెలంగాణలోకెళ్ళి చదవడం కన్నా ఏపీలోనే మంచి బెస్ట్ కాలేజెస్, బెస్ట్ యూనివర్సిటీస్ చూసుకొని చదవడం బెటర్. తెలంగాణలో చదవాలనుకున్నట్లయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు పడడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రీవియస్ 5 ఇయర్స్‌గా కూడా ఎవరికీ పడడం లేదు సరిగ్గా. సరిగ్గా కాదు ఒక 80% మందికి అసల ఛాన్స్ ఆ కంటకి కూడా లేదు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మెడికల్‌గా డెడ్‌లీగా ఫిక్స్ అయిపోయి 4 ఇయర్స్ అయిపోతుంది. 4 ఇయర్స్ ఫీజు ఇయర్లీ కట్టేసుకున్నారు వాళ్ళు ఓన్‌గా. ఓకే. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో సంబంధం లేక. అవి ఎప్పుడో పడతాయి. లేకపోతే ఏంటి అది తిరగలేక ఆళ్ళే తిరగలేక అక్కడికక్కడే ఫీజులు కట్టేసుకుంటున్నారనమాట. మీకు అర్థమైందా? ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పడతదని చెప్పేసి నోటిఫికేషన్‌లో ఉంటది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పడతదని చెప్పేసి వచ్చిన డీటెయిల్డ్ నోటిఫికేషన్స్‌లో ఉంటది. వెబ్ నోటిఫికేషన్స్, ఈ టీఎస్ ఎంసెట్‌లు అన్నిట్లో ఉంటాయి. బట్ ఏంటంటే రియాలిటీలోకి వచ్చేసరికి అవి పడవు. ఎందుకు పడవు అన్నట్లయితే బడ్జెట్ గవర్నమెంట్ ఇవ్వదు. ఎక్కడో కూడా సంబంధించి గవర్నమెంట్ క్లియర్ జీవోస్‌ని గానివ్వండి, బిల్స్ గానివ్వండి పాస్ చేయకపోవడం వల్ల మీకు ఈ తలనొప్పులన్నీ వచ్చి ఏడుస్తాయి. ఓకే. ఒకవేళ మీకు ఇంకా నేను ఇంత చెప్పినా సరే మీకు నేను పట్టు వదలని విక్రమార్కుడిలాంటుండంటే, మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది ఈ జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దొరుకుతది. ఫస్ట్ మీరు జ్ఞానభూమి వెబ్‌సైట్‌కెళ్తారండి. ఈ జ్ఞానభూమి వెబ్‌సైట్‌కొచ్చి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ అండ్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ మీద రండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్ చూస్తారు కదా! అదర్ స్టేట్ అప్లికేషన్ ఫార్మ్స్ అని చెప్పేసి మీరు తెలంగాణలో చదివిన దీంతో పాటే మీరు ఇతర స్టేట్స్ ఏమైనా ఉంటాయి కదా! సో, ఏపీ కాకుండా టీఎస్, తమిళనాడు సో, ఇలాగ ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయో లేవో చెక్ చేసుకొని, ఉన్నట్టయితే టిక్ పెట్టుకొని, ప్రొసీడ్ అవుతున్నట్టయితే మీ డీటెయిల్స్ మొత్తం అడుగుతూ ఉంటది. సో, ప్రెజెంట్ నా దగ్గర ఎవరి పర్సనల్ డీటెయిల్స్ లేవు కాబట్టి, నేను ఇంతటితో ఆపేస్తాను. ఏమన్నా డీటెయిల్స్ గ్యాదర్ అయినట్టయినా లేకపోతే ఏమన్నా దీనికి సంబంధించి అప్డేట్ వచ్చినా సరే మీకు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా బీపీటీ కౌన్సిలింగ్ అనివ్వండి, లేకపోతే ఇలా రకరకాల కౌన్సిలింగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, సో ఏంటనుకున్నట్లయితే మీరు ఒకవేళ తెలంగాణలో వెళ్లి చదవాలనుకున్నట్లయితే ఇప్పుడు కానివ్వండి 2025లో కానీ 2026లో కానివ్వండి 2029 వరకు కూడా చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇట్ ఈస్ రికమెండెడ్ టు స్టడీ ఇన్ ఓన్ స్టేట్.
మీరు మీ ఓన్ స్టేట్‌లో చదువుకోండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ మీరు పెట్టుకోలేరు అనుకున్నట్లయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు పడకపోతే నా ఎడ్యుకేషన్ ఆగిపోద్ది అన్నట్లయితే, మీరు మీ ఓన్ స్టేట్‌లో చదువుకోవడమే ఇట్ ఈస్ 100% 110% రికమెండబుల్. బట్ లేదు నాకు డబ్బులు మ్యాటర్ కాదు. ఇతర స్టేట్స్‌లో ఎడ్యుకేషన్ ముఖ్యం. ఆ స్టేట్స్‌లోని, ఆ కాలేజ్‌లోని చాలా చెప్తారనుకున్నట్లయితే, మీరు ఆ స్టేట్‌కి సంబంధించిన ఎంసెట్ క్వాలిఫై అయినట్లయితే మీకు సీట్ ఫ్రీగా వస్తది. ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద తలనొప్పి ఉంటది. ఓకే. ఫీజ్ మనకి ఇంకా ఇంకా నేను చదవచ్చా అనుకున్నట్లయితే మీరు కాలేజ్ వాళ్ళతో మాట్లాడేసుకొని మీరే జాయిన్ అయిపోయి మీరు చదవచ్చు. ఏది చదవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. ఏ స్టూడెంట్స్ అయినా ఏ స్టేట్‌లో అయినా చదవచ్చు. బట్ అక్కడ ఫీజు రీయింబర్స్‌మెంట్ పడాలంటే, ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలంటే చాలా తలనొప్పులుంటాయి. అవి చూసుకొని చేయండి. ఒకవేళ మీరు చెప్తున్నాను కదా! సో, ఒకవేళ మీకు ఎలిజిబిలిటీస్ ఉంటే ఎలా అప్లై చేసుకోవాలో లింక్ కూడా మీకు చెప్పాను ఎక్కడుందని జెప్పేసి. ఇక్కడ ఉంది కదా! అదర్ స్టేట్ అని జెప్పేసి. సో, అది కంప్లీట్ చేసుకుంటే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ గూడా వస్తాయి. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ తెలంగాణ స్టూడెంట్స్ అదే ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదవచ్చా? చదవకూడదా? ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎలా ఉంటుంది? అంతా. సో, సేమ్ డీటెయిల్స్ మళ్ళీ మీరు తెలంగాణ చదివినంత మాత్రాన ఏం ఉండదండి. మహా అయితే అక్కడ ఒక మైగ్రేషన్ ఇక్కడ ఒక మైగ్రేషన్ సర్టిఫికేట్ లాంటిది కొంచెం ప్రాసెస్ ఉంటది తప్పిస్తే 4 వీలర్ ఉండకూడదు. ఓకే. కరెంట్ బిల్‌కి సంబంధించి ఇంతే ఛార్జ్ చేయాలి. దీంతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షన్స్ కూడా రాకూడదు. సో, ఇవన్నీ అయితే గుర్తుపెట్టుకుంటే మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీస్ అయితే వచ్చేస్తాయి. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ చెప్తే కదా! నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.